నేను సంవత్సరానికి 2 సార్లు గోవాకి వస్తాను. వస్తే పెడలంలో ఉంటా. అక్కడ పీస్ఫుల్ గా ఉంటుంది కదా? అవును. చెప్పాలంటే అదే చాలా మంచిది. ఎందుకు అనవసరంగా సౌండ్స్ ఉండే చోటికి రావాలి? నిజమేగా. మేము ఇక్కడ బిజినెస్ విషయంగా వచ్చాం. మాకు కొన్ని రిసార్ట్ బిజినెస్ ఉన్నాయి, అలాగే ఒక క్లబ్. మీకా? మరి వాడి గురించి ఏమనుకున్నారు? వాడు ఇక్కడున్న పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు. చాలే, ఎక్కువ బిల్డప్ ఇవ్వకు. జేమ్స్, ప్రాబ్లం ఏంటంటే మీ పేరు జేమ్సే కదా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాన్నకేమో ఊళ్ళో బిజినెస్ ఉన్నాయి, కానీ నాకేమో అవి నచ్చవు. నాకు ట్రావెల్ ఇంకా టూరిజం అంటేనే ఇష్టం. అవైతే సరదాగా ఉండొచ్చు కదా, అందుకే. సరే అయితే cheers. స్పాట్ తిరిగారు లేదా? విజయన్ ఏర్పాట్లు కొన్ని చోట్ల ఉన్నాయి. ఇక్కడే మోజుమిక మ్యాట్రంలో బానే ఉంది. నాన్నగారిని తీసుకొచ్చి చూపిస్తే సెట్ అయిపోతుంది. అయితే మేము ఫ్రీగా ఉండొచ్చు కదా? ఎప్పుడు పడితే అప్పుడు రండి. ఏంటి ఓకేనా? ఒక నిమిషం ఆగండి, నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను. బ్యాగ్ ఇక్కడ పెట్టి వెళ్ళండి. ఎందుకు బ్యాగ్ తో పాటు వెళ్తున్నారు? అలవాటు అంతే. ఒకడు బాత్రూమ్ వెళ్తే చాలు, వాడి వెనకాల ఇంకొకడు వెళ్తాడు. మన ఊరోళ్ళు ఎప్పుడు ఇంతే. అవును, ఈ విజయన్ ఎందుకు మాట్లాడడం లేదు? మేమిద్దరు రావడం ఆయనకి ఇష్టం లేదా? లేదు లేదు, ఆయన ఒక స్పెషల్ అన్న. అన్నిట్లోనూ చేరతారు, కానీ ఏం మాట్లాడరు. బ్యాగ్ పట్టుకోవాలా? వద్దు. వాడు భయపడ్డాడు. ఇవరా ఆ బ్యాగ్ నాకు ఇవ్వు. చూసారుగా, ఆ బ్యాగ్ నాకు కూడా ఇవ్వనంటున్నాడు. అందులో ఏదో పాత సర్టిఫికేట్లు అన్ని ఉన్నాయంట. దాన్ని వాడితోనే పెట్టుకుని తిరుగుతున్నాడు. పిచ్చోడు అయిపోతే మనం ఏం చేయలేం కదా. నేనేమనుకున్నానంటే బ్యాగ్ లో నిధులున్నాయేమో అని. అవును, నిజంగానే నిధి ఉందా బ్యాగ్ లో? వీడు కాబట్టి మనం కరెక్టే చెప్పలేము. తమ్ముడు, నువ్వెక్కడ సిట్టింగ్ వేసినా సరే అక్కడ అటు ఇటు మాట్లాడడానికి ఒకడు ఉంటాడు. ఇన్నాళ్ళు నేను దొరికాను, ఇప్పుడు నువ్వు వచ్చావుగా. అరే ఏమన్నారు? వీడు అలాంటివి అసలు ఏం పట్టించుకోడు. ఊర్లో మాకు ఇదే కదా పని. వీడిని ఏడ్పించడం మాకున్న ఏకైక పని. ఏట్రా, నిజమే కదా? ఏదో ఒకటి అంటరా. తీసుకో తీసుకో. కానీ కానీ భలే ఉంది. రే, నేను ఏదో మాట కన్నాను అంతే. రే సరే వాడిని ఫోన్ చేసి రాని. పొద్దు నుంచి ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేదు, అందుకే వెళ్తున్నాడు. అర్థమైందిలే. ఫ్యామిలీ మ్యాన్ కదా. హలో దివ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి సమస్య? దివ్య చెప్పు. ఏమే, మా వస్తువు తీసుకెళ్లి ఇప్పుడు ఏడుస్తున్నావా? నువ్వేడ్చి ఏ ప్రయోజనం లేదు. వీళ్ళు అనవసరంగా వచ్చి గొడవ పడుతున్నారు. ఆ అమ్మాయిని తిడుతూనే ఉన్నారు. ఏంటి ఇక్కడ గొడవ? కూడా. పేషెంట్ తో సంబంధం లేని వాళ్ళు ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోండి. ఇక్కడ ఉండకూడదు. వెళ్ళు. ఏంటి హాస్పిటల్ వచ్చి గొడవ పడుతున్నారా? పద. గొడవ చేయకు. పద. బయటికి పద. ఇంకెవరైనా నిన్ను వెతుకుంటూ వచ్చారంటేనా పాపతో సహా వెళ్లి రైలు పట్టాల మీద పడుకుంటాను. నా సంగతి తెలుసు కదా నీకు. ఇలాంటి దరిద్రమైన జీవితం నాకొద్దు. చూడు దివ్య, అనవసరంగా ఇలాంటివన్నీ మాట్లాడుకో. ఇక్కడ వెతుకుంటూ అక్కడికి ఎవరు రారు. నువ్వేం చేయకుండానే ఇలా మనుషులు వస్తున్నారా వెతుకుంటూ? 5 సంవత్సరాలుగా నేను నీతో ఉంటున్నాను. కాస్త నాకు మనశ్శాంతంటూ ఉందా? మా అమ్మ నాన్న నా కాళ్ళ మీద పడి మరీ బ్రతిమాలుకున్నాడు నీతో వెళ్ళకూడదని. కానీ నేను విన్నానా? ఇప్పుడు వాళ్ళ శాపమే నాకు తగిలింది. పోయిన వారం బార్లో ఒక అతను చంపేశారు. అప్పటి నుంచి పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఇంతకు ముందులాగా సరుకు రావడం లేదు. కానీ బెంగళూరు నుంచి కెమికల్ వస్తోంది, కానీ అది నాకు సెట్ అవ్వదు. నాకు సౌత్ గోవాలో తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. తన దగ్గరే ఎప్పుడు నేను కొనుక్కునేవాడిని. దాదాపు ఈ రోజు మాత్రమే 10-15 సార్లు కాల్ చేస్తుంటాను, తీయట్లేదు. రేపు మీకేం పని ఉంది? మునిగితో పాటు మొత్తం తిరగాలనుకుంటున్నా. ఇంతకు ముందు వాడు ఎప్పుడు గోవాకి రాలేదు. మేము రేపు వాగత్తూరు వెళ్తున్నాం. మీరు వస్తారా? ఏంటి, పార్టీ ఉందా? పార్టీ ఉందని అడుగుతున్నావా? గోవాలో యూవీ బార్ లో. ఎంట్రీ ఫ్రీయేగా? అవన్నీ సెట్ చేయొచ్చులే. విజయన్ అని ఉన్నారు కదా, ఆయనకి ఇక్కడ చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. థ్యాంక్స్ బ్రో. ఇది తాగితే వచ్చే సుఖం మా నాన్నకి చెప్పినా తెలీదు. నాన్నకి రిసార్ట్ బిజినెస్ లో సెట్ అవ్వవు. నాన్న ఏమంటారంటే ఊళ్ళో బిజినెస్ చేసుకుంటే చాలు అని. నాన్నగారి బిజినెస్ ఏంటి? ఉయ్యూరులో గణేష్ జ్యువెలరీ తెలుసా? అది మాదే. అంతేకాదు చాలా చోట్ల బ్రాంచెస్ కూడా ఉన్నాయి. గణేష్ జ్యువెలరీనా? మా జ్యువెలరీ మీ ఊళ్ళో కూడా ఉంది కదా? ఫ్రెండ్స్ చెప్తే విన్నాను. ఆ. ఇంకా
ఈ ఫీల్డ్ లో నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆహా. జ్యువెలరీ కాదు, వాళ్ళు ఈ గోల్డ్ ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముతారు. ఆ. వాళ్ళు చెప్తే విన్నాను. మా నాన్నగారు ఇలాంటివన్నీ డీల్ చేస్తుంటారు. నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు. కానీ గోల్డ్ బిజినెస్ బాగుంటుంది కదా, అయితే కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ బిజినెస్ లేవి నాకు అస్సలు సెట్ అవ్వవు. కానీ ఈ బంగారు మెరుస్తుంటే ఆ ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా. అది షిట్ కలర్ అనే కదా ఉంటుంది. ఫైసలు ఫైసలు పడుకున్నావు నా బంగారం ఫైజలు. రే ఫైజల్, ఏంట్రా డిన్నర్ నుంచి అలా కోపంగానే ఉన్నావు? నువ్వు నా మీద కోపడడానికి నా భార్య ఏంట్రా? ఆ? రే విష్ణు దగ్గర మన విషయం గురించి ఏం చెప్పలేదురా. నీ పాత మనుషులు హాస్పిటల్కి వచ్చి సమస్య చేశారు. తను అసలు ఏడుపుని ఆపట్లేదు. ఊరోళ్ళకి ఇంట్లో వలికిన దొంగనైపోయాను. ఇలా గంజా కొట్టి మందు తాగి చూసిన వాళ్ళతో మన అలవాట్లు పెంచుకుంటే ఇవన్నీ వదిలేసి నా దారిలో నేను పోతూ ఉంటాను. ఏంట్రా నువ్వు పోయేది? నువ్వు వెళ్ళి చూడరా, ఆ మూస నిన్ను చంపేస్తాడ్రా. అప్పుడు తెలుస్తుంది చేతులు కాళ్ళు రైల్వే ట్రాక్ లో విడివిడిగా ఉండడం. అవునరా, పోరం పోకు. మీరందరూ కలిసే కదా మా నాన్నగారి ట్రైన్ ఎక్కించి చంపారు. నన్ను కూడా చంపమంటారా నీ మూసా దగ్గర? రే ఫైజల్, ఇప్పటి వరకు నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను మీ నాన్నగారి చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదని. మీ నాన్నగారు రైల్వే ట్రాక్ లో తలపెట్టడానికి పూర్తిగా కాకపోయినా ఏదో ఒక శాతం నేను కూడా కారణమయ్యాను. అందుకే నా గెదవా నువ్వు ఆ షాప్ లో ఉండి ఎలాంటి కష్టపడకూడదని నాతో పాటు ప్రతి దానికి తీసుకెళ్తున్నాను. అర్థమైందో? నేను నిన్ను పూర్తిగా నమ్మేంద్రా. నాకు ఒక పెళ్ళం పెద్ద ఉంది. ఆ షాప్ లో కష్టపడి పనిచేసినైనా సరే వాళ్ళకి ప్రశాంతంగా భోజనం పెట్టాను. నా పాప తను ఊపిరి తీసుకోలేక కష్టపడడం చూసి నా గుండెని రాయి చేసుకుని ఇంటికి తిరిగి రాలేనని తెలిసిన నేను నీతో ఈ పనికొచ్చాను. తల్లి తండ్రి లేని నీతో చెప్పి అసలు ప్రయోజనం ఉందిరా? పోరా, నా తండ్రి ఎవరో నాకు తెలియదురా. కానీ ఒక తండ్రి మనసు అర్థం చేసుకుని మూర్ఖుడు కాదురా నేను. పోరా, ఈ బంగారు తీసుకెళ్లి తిరిగి ఇచ్చేపో. ఆయన కాల్ మీద పడి క్షమాపణ అడుగుపో. ఆ తర్వాత ఊర్లో ఉన్న జనాల మాటలు విని చచ్చిపోయేంత వరకు ఆ రేషన్ బియ్యం తిరిగి చావని అడుగు. పోరా. I know this guy. I know. I know this guy. More jam. వాడిని వెతుకుంటే ఇక్కడికి వచ్చాను. జిమ్ 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 జిమ్. దుబాయ్ లో ఉన్న నా ఫ్రెండ్ మోసిన్ తీసుకొచ్చిన వాళ్ళే మొహమ్మద్ అన్నని తీసుకురావడానికి నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను. ఆయన దగ్గర మూసో ఫ్రెండ్ ఫిరోజ్ ఒక బ్యాగ్ ఇచ్చి పంపించినట్టుగా ఆయన చెప్పారు. దాన్ని తీసుకున్న తర్వాత ఆయన ఇంట్లో ఆయన్ని వదిలిపెట్టాలని మోసిన్ నాతో చెప్పాడు. హలో, నేను ఫిరోజ్ని, మోసం ఫ్రెండ్ని. ఎయిర్పోర్ట్కి వచ్చావు కదా, నేను అర్జెంట్ గా వయనాడు వెళ్ళాలి. అందుకే నేను బ్యాగ్ విషయం మీకు అప్పచెప్పాను. సమస్య లేదు కదా? ఎటువంటి సమస్య లేదు. ఫ్లైట్ వచ్చింది అనుకుంటా. కుటుంబం కోసం 30 సంవత్సరాలు ఆయన గల్ఫ్ లో పనిచేసినా కూడా అనుకున్నంత సంపాదించలేకపోయాడు. రూమ్ కూడా బాడగివ్వడానికి డబ్బులు లేకుండా 2-3 వారాలుగా మసూది బయటను పార్క్ లోను పడుకుని నిద్రపోయేవారు. చివరికి ఆయనకి మోజిని టికెట్ ఇప్పించి ఇండియాకి పంపించారు. నమస్తేనా. మొహమ్మద్ అంటే మీరేనా? మేము చూసుకుంటాం. ఇది ఇది ఏంట్రా సమస్య? మొహమ్మద్ అన్న లగేజ్ కదా? రే ఏ మొహమ్మద్, ఇది మా లగేజ్. కానీ ఇప్పుడు మొహమ్మద్ అనే తీసుకొచ్చారు. మా లగేజ్ అని చెప్తున్నానుగా, తప్పుకో. అది కాదు. హలో, నువ్వు ఎక్కడున్నావు? అన్నా నేను ఎయిర్పోర్ట్ లోనే ఉన్నా. మీరెక్కడున్నారు? మొహమ్మద్ అన్నా? చూసాను. సరే అండి. అన్నా, మోజిని ఇచ్చిన బ్యాగ్ ఎక్కడా? అదో గుర్రాలు తీసుకెళ్లారు కదా. అవును బాబు, వాళ్ళు నీ ఫ్రెండ్స్ కాదా? అన్నా ఏం చేశారన్నా? ఆ నంబర్కి ఫోన్ చేసిన తర్వాత ఇవ్వమని చెప్పానుగా. మీరు ఒప్పుకున్నారు కాబట్టి టికెట్ వేసి ఇచ్చాను. ఆ వస్తువు 80 లక్షలన్నా. ఆ దొరకపోతే ఫిరోజ్ వదలడు. ఏంటి బాబు ఇది? నువ్వు చెప్పినట్టు వాళ్ళు నా ఫోటో నాకు చూపించారు. నేను బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేశాను. ఇదిగో మోజన్, ఆ లగేజ్ లో ఉన్నది మొత్తం గోల్డే కదా? ఇలాంటి పనులు కూడా నన్ను ఎదుగురా నువ్వు పంపించావు. నేను పోలీసుకెళ్ళి చెప్తాను. పోలీసుల దగ్గరికి వెళ్తే నువ్వే ఇరుక్కుంటావురా. 80 లక్షలు నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వగలను?
30 ఏళ్ళు అక్కడ కష్టపడిన తర్వాత తిరిగి వచ్చాక నాకు మిగిలింది ఈ బ్యాగ్ ఒక్కటే. ఇప్పుడు దొంగని కూడా అయ్యాను. అడా మీరెక్కడికి వెళ్తున్నారు? మగవందనా మగవందనా మగవందన బండి ఎక్కండి, మనం పోలీసులకి చెప్తాము. అల్బీ, నేను ఫిరోజ్ని. మహమ్మద్ అనేడి? ఆయన బండి దిగి వెళ్ళిపోయారు కదా. ఫిరోజ్, ఏదో తప్పు జరిగినట్టుంది. నేను అక్కడ వెళ్ళేసరికి ఎవరో వచ్చి బ్యాగ్ తీసుకెళ్లిపోయారు. అల్బీ, ఇది నీ ఆట లేక మొహమ్మద్ ఆట లేక నీ ఫ్రెండ్ మోసం ఆడే ఆట? అది కాదు ఫిరోజ్, వయనాడుకి వెళ్ళిన మీరు ఇలా 10 నిమిషాలు ఇక్కడికి వచ్చేసారు. లాస్ట్ మినిట్ లో ప్రోగ్రామ్ చేంజ్ అయింది. హలో, ఎవరండి? అక్క, మొహమ్మద్ వచ్చాడా? లేదే, ఎవరు? ఆయన ఫ్రెండ్నే. ఫైసులు కోడలు పిలుచుకురావడానికి బెంగళూరు వెళ్లారు. ఈ పాటికి వచ్చుంటారే. సరే, ఓకే అక్క, నేను తర్వాత చేస్తాను. అది కాదు ఫిరోజ్, ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయిన వ్యక్తి ఇప్పుడు ఎలా అయినా మ్యాంగ్లూర్ కి వెళ్తారు? లాస్ట్ మినిట్ లోనే ఆయన టికెట్ ఇక్కడ మార్చాం. నువ్వు బండిని ఆయన ఇంటికి తీసుకెళ్ళు. నీ చేతికి గానీ ఆయన గోల్డ్ ఇవ్వలేదంటే నేను వదిలేస్తాను. లేదంటే నువ్వు నీ ఫ్రెండ్ నా డబ్బులు ఇచ్చేయను. ఇదిగో, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా మీ సమస్య, మీరు చూసుకోండి. నేను వెళ్తాను. దిగండి, అందరూ దిగండి, దిగండి దిగండి. బండి డైరెక్ట్ గా మొహమ్మద్ ఇంటికి తీసుకెళ్ళరా. ముజిన్ ఫిరోజ్ వాళ్ళ పార్ట్నర్షిప్ లో, కానీ ముజిన్ ని ఏమానించి ఫిరోజ్ మొత్తం బంగారాన్ని దోచుకోవాలనుకున్న ప్లాన్ లో నేను మొహమ్మద్ అన్న బాగా చిక్కుకున్నా. ఫిరోజ్ బెదిరించిన వల్ల ఎయిర్పోర్ట్ నుండి మొహమ్మద్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందనే పరిస్థితిలో నేను ఉండిపోయాను. అన్నా, మొహమ్మద్ అన్నీళ్ళు ఎక్కడుంది? గల్ఫ్ లో ఉండేవాడే. మీరు పోలీసా? పోలీసా? మమ్మల్ని చూస్తే పోలీసులా ఉన్నావా? మేము దుబాయ్లో ఫ్రెండ్స్. ఆల్బీ బామర్ది కొన్ని బట్టలు ఇచ్చి పంపాడు పిల్లల కోసం, అవి తీసుకుందామని వచ్చాం. కొద్దిసేపటి క్రితం పోలీసులు ఇద్దరు వచ్చారు. ఏమైంది? మన మొహమ్మద్ అన్న ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడంట. ఇప్పుడు నీకు సంతోషమేకా? రే, కాస్త దగ్గర. అనవసరంగా గొడవలు జరుగుతాయి. ఇక్కడి నుంచి బయలుదేరు. నువ్వు త్వరగా బడి తీ, మనం బయలుదేరదాం. ఎక్కడికి వెళ్తున్నావు? దిగండి దిగండి రా. అడిగేదానికి సమాధానం చెప్తే చాలు, సరేనా? దింపు దింపు దింపు. మొహమ్మద్ అన్న కోసం వచ్చారు కదా, చూసాక వెళ్ళండి. దిగో. అక్కడ ఉన్న జనాల మధ్య క్రిమినల్ లా కూర్చున్నప్పుడే, నాన్నగారి శరీరం ముక్కలు ముక్కలై అంబులెన్స్ లో వచ్చి దిగినప్పుడే ఫైజల్ ని నేను మొదటిసారిగా చూశాను. మీ నాన్నగారు చనిపోవడానికి కారణం వాడే. మోజిన్ జరిగిన విషయం అంతా చెప్పిన తర్వాతే ఫైజల్ వాళ్ళ నాన్న చావుకి లేదని తెలిసిందే. మరుసటి రోజు మేము ఫిరోజ్ ని వెతుకుంటూ వెళ్ళినప్పుడు వాడు గల్ఫ్ కి వెళ్లిపోయాడన్న విషయం మాకు తెలిసింది. తర్వాత కొత్త జీవితం ప్రారంభించాలని ఫైజల్ వాళ్ళ అమ్మగారు అక్కడ ఉన్న ఇల్లుని అమ్మేసి ఇంకెక్కడికైనా వెళ్లిపోవాలనుకున్నారు. ఆ తర్వాత నేను ఫైజల్ ఎన్నో ఏళ్లుగా వేచున్నా ఫిరోజ్ లెక్కలు తేల్చడానికి. వాడిని ఎలాగైనా నేను పగ తీర్చుకోవడానికి నేను మూజా ఆజీ అన్నతో గోల్డ్ కెరీర్ అయ్యాను. ఈసారి రాబోయే బంగారం ఖచ్చితంగా ఫిరోజ్ అయి ఉంటుందని ముందుగా ప్లాన్ చేసి దోచేశాం. అన్నీ సడన్ గా ఆలోచిస్తే అలా కాదురా. నీ మీద నాకేం కోపం లేదు. నన్ను కాపాడడం కోసం నువ్వు నాతో వచ్చి ఆఖరికి నిన్ను తిట్టాల్సి వచ్చింది. నన్ను క్షమించురా. నీతో కాకపోతే ఇంకెవరితోరా చెప్తాను. అదే అక్కడున్న రష్యన్స్ కి చెప్తే నన్ను ఉతికి ఆరేస్తారు. చూడరా, మొదలతో వాడిని. చాలా వెయిట్ గా ఉంది. నిజంగానే సర్టిఫికేట్ అన్న. అవును, ఈ ఆల్బీ ఎవరు? ఆల్బీ అంటే నేనే. నా పూర్తి పేరు జేమ్స్ ఆల్బర్ట్. ఫ్రెండ్స్ అందరూ ఆల్బీ అని పిలుస్తారు. ఎక్కడ
నీతో నేను చెప్పాను కదా బ్యాగ్ తీసుకురావద్దని. ఇలా జరుగుతున్నా నాకేం తెలుసురా. వాళ్ళు ఉండడం వల్ల తప్పించుకున్నాం, మంచిదే. కనీసం నీకు ఇప్పుడైనా అర్థమైంది కదా వాళ్ళ గురించి.